హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో వాయిస్ క్లారిటీ ఎట్లా ఉందనేది కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది వాయిస్ క్లారిటీ లేదు అని అంటున్నారు. అందుకోసమని ఇది ఎప్పటి నుంచో ఉన్న మైకే, బట్ నేను ఎప్పుడు యూజ్ చేయను. ఎందుకంటే నాకు టీచింగ్ చేసి అలవాటు కాబట్టి నా వాయిస్ చాలా లౌడ్గా వస్తుంది. సో నేను మైక్ యూజ్ చేయను మ్యాక్సిమమ్. బట్ ఒకసారి వాయిస్ క్వాలిటీ ఎట్లుంటుంది అనేసి మైక్ యూజ్ చేస్తున్నా. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే టీఎస్ ఐసెట్ గురించి. బేసిక్గా ఐసెట్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది రాయడం వల్ల ఎంబీఏలో అండ్ ఎంసీఏలో అడ్మిషన్స్ పొందుతాయి. ఇంకొక కొత్త కోర్స్ యాడ్ చేసిండ్రు. ఆ కోర్స్ అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్. అయితే చాలామంది ఎంబీఏ ఎంసీఏ ఎందుకు చేయాలి అని అనుకుంటారు, లేకపోతే సిపి గేట్ చేయడం వల్ల యూజ్ ఏంటి అని అనుకుంటారు. ఏదైనా కూడా పీజీ కోర్సే. ఒకవేళ మీరు హెచ్ఆర్గా సెటిల్ అవ్వాలి అనుకుంటే ఎంబీఏ చేయండి. ఫినాన్స్ కానీ హెచ్ఆర్గా కానీ సెటిల్ అవ్వాలనుకుంటే ఎంబీఏ చేయండి. లేదు నేను కంప్యూటర్ రిలేటెడ్ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నాను, నేను డిగ్రీ చేసిన బట్ నేను కంప్యూటర్ ఫీల్డ్లో వెళ్ళాలి అనుకుంటే మీరు ఎంసీఏ చేయండి. అండ్ చాలామంది ఇంకొకటి ఏంటి అంటే బీటెక్ నుండి ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి వీళ్ళకి కూడా. ఎందుకంటే బీటెక్లో మీకు పర్సంటేజ్ తక్కువ ఉన్నా కానివ్వండి, లేదు జాబ్ ఆపర్చునిటీస్ మిస్ అయినాయి అనుకోండి, ఎంబీఏ చేయండి. ఎంబీఏలో మంచి అగ్రిగేట్ తీసుకొచ్చుకోండి. 75% అట్లీస్ట్ 60-70 మంచిగా ఉండాలి. ఎందుకంటే మనకి మంచి ప్యాకేజ్ రావాలంటే మంచి పర్సంటేజ్ ఇవాళ రేపు పర్సంటేజ్ తోటి షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. మనం పర్సంటేజ్ ఏం కాదు అని ఎంత లైట్ తీసుకున్నా అట్లీస్ట్ మినిమం 65-70 ఉంటేనే బెస్ట్. సో అట్లా ఉన్న వాళ్ళు కూడా మీరు అడ్మిషన్స్ వేయండి, మంచిగా ఉంటుంది. ఇంకొకటి సిపి గేట్ కూడా ఎవ్రీ ఇయర్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్కి సంబంధించి నోటిఫికేషన్ పీజీది కూడా ఉంటుంది. అండ్ అలాగే 2 yearsకి సంబంధించిన పీజీ కోర్స్ కూడా ఉంటుంది. ఇది కూడా మీకు మంచి కోర్సెస్ అనమాట. పీజీ చేయాలి అనుకుంటే చాలా గ్రూప్స్ ఉంటాయి. 83 సబ్జెక్ట్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇంకా ఇయర్ నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ గురించి కూడా కంప్లీట్గా ఆల్రెడీ ముందే ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి, దాంట్లో ఫీ స్ట్రక్చర్ ఏంటి అనే వీడియో కూడా చేసినా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.